కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని ప్రజలను కలుసుకోనున్నారు. అనంతరం ఆ మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం జనసేన క్యాడర్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. చంద్రబాబు తొలిసారి జనసేన కార్యకర్తలతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనసేన శ్రేణులతో సమావేశం తర్వాత టీడీపీ కార్యకర్తలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమా, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా మరో 30 నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు తన వాహనం నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద భారీగా కేడర్ జనసందోహం కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము. చాలా ఎంపిక చేసిన మంది కొంతమంది ముఖ్య నేతలు మాత్రమే చంద్రబాబు నాయుడుతో కలవబోతున్నారు. అయితే ప్రత్యేకించి ఇంకా రెండో రోజులో భాగంగా ఈవేళ శాంతిపురం, రామకుప్పం ఈ రెండు మండలాల్లో, అంటే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం రెండు మండలాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా పర్యటిస్తారు. రెండు చోట్ల కూడా భారీ బహిరంగ సభల్ని ప్లాన్ చేశారు. ఇక ప్రత్యేకించి ఇవాళ సాయంత్రం కీలకమైన జనసేన కార్యకర్తలతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా జనసేన కేడర్తో విడిగా భేటీ అయిన సందర్భం లేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా, అంటే జనసేన టీడీపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ భేటీ జనసేన కేడర్తో ఈ భేటీ కొనసాగబోతుంది. దాదాపు గంట పాటు జనసేన కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ప్రత్యేకించి జనసేన కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న నగేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ అభిమానులంతా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యి పరస్పర పరిచయ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గెలుపు కోసం కుప్పంలో అనుసరించాల్సిన వ్యూహం, అనేక అంశాలపైన చంద్రబాబు నాయుడు జనసేన కార్యకర్త భేటీకి ప్రస్తుతం మనం చూస్తున్న వాహనంలోనే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి కాసేపట్లో బయటకు వచ్చి రెండో రోజు కుప్పం పర్యటన కొనసాగించబోతున్నారు. అట్లాగే సాయంత్రం మరోసారి, అంటే రాత్రి 7 తర్వాత కుప్పం టీడీపీ క్యాడర్తో మరోసారి జనసేన కార్యకర్తలతో భేటీ తర్వాత కుప్పం టీడీపీ క్యాడర్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు మనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాని గారు ఎన్నికలకు రావచ్చు, ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి? 10:30కి వస్తున్నారు. వచ్చి అర్జీదారుల ద్వారా అర్జీలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి దాని తర్వాత ఫస్ట్ శాంతిపురం, మళ్ళీ రామకుప్పంకి వెళ్తారు. ఇవాళ రెండో రోజు శాంతిపురం, రామకుప్పం రెండు చోట్ల కూడా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ స్థానికుల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరిస్తారు. ఎప్పుడు కుప్పం వచ్చినా సరే మొదటి రోజు, అంటే మొదటి కానీ రెండో రోజు కానీ ఉదయం పూట ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభమవుతుంది. ఇవాళ కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ మరి కాసేపట్లోనే స్థానికులతో ఆయన మాట్లాడి వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు. కొంతమంది అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఆర్ఎండ్బి అతిథి గృహంలోనే బస చేస్తారు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే, నిజానికి ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహం చేరుకున్నప్పటికీ ఆఫీస్ లోపల మాత్రం నిద్రపోరు. కేవలం బయటే వాహనాన్ని ఉంచి ఇక్కడే నిద్రపోయే ప్రయత్నం చేస్తారు. గతంలో, అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు లోపల ఆయన బస చేసినప్పుడు విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగించడం, తరచుగా కరెంటు తీసేయడం లాంటి సందర్భాలు జరిగాయి. ఆ ఘటనలు చంద్రబాబు నాయుడు కొంత బాధ కలిగించాయి. ఇక అప్పటి నుంచి ఆయన సొంత వాహనంలోనే నిద్రపోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కుప్పం ఎప్పుడు వచ్చినా సరే ఈ 19 తర్వాత ప్రతిసారి కూడా ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలోని వాహనంలో నిద్రపోతారు. అక్కడే మళ్ళీ ఉదయం లేచి యథావిధిగా ప్రజలతో కలిసే ప్రయత్నం చేయబోతారు. ఇవాళ కూడా అదే కొనసాగబోతుంది. మొత్తంగా రెండో రోజు పర్యటన మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.